రే 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 ఎల్లెంక లేచిరిపో బండిని. గంత పెద్ద బండిని గిట్ల ఎల్లెంక అరే రే ఏమైంది కాక? కట్టెలు తీసుకొని గంత గంత పెద్ద కట్టెలు తీసుకొని కొడుతున్నావు? అరే ఏదో పెద్దోళ్ళు లేతుంది. అరే గీ అన్న కూడా మస్తు పెద్ద కట్టె తీసుకొని కొడుతున్నాడు. రక్క ఎవరు వింతక బండ్లు? వాయబ్బా పెద్ద పెద్ద రాడ్లు పట్టుకొని తిరుగుతున్నారుగా అన్నోళ్ళంతా. ఓర్ని పోలీసు వాళ్ళందరూ కలిసి గలని గట్ల ధర్మం అట్టే కదా. జేసీబీలు గుణంగా ఉన్నాయి. ఓరక్క గా జేసీబీలు రాళ్ళు తీసుకొని పట్ట పట్ట కొడుతున్నారు కదా. అరే రే రే పాపం ఎవరిదో అది. ఓ అబ్బా గా రేకుల డబ్బాతో ఏదో ఇల్లు పెట్టినట్టు మొత్తం అంట పెట్టిరు పెట్రోల్ పోసి. పొగలు ఎలా పట్టే ఫ్యాక్టరీ ఈనంగా పెడితే ఫ్యాక్టరీని కూడా తగలబెడతారు. ఏం ఊకోరు అన్నోళ్ళు. కొంపది హైడ్రాన్ అయ్యింది ఇది. అసలు ఏం జరుగుతుంది అబ్బా ఇక్కడ ఇంతకు? ఓయబ్బా అక్కలు అమ్మలు అందు ఊరెవరు అక్క గా అక్క చూడు కట్టె తీసుకుని ఎట్లా ఊరే అమ్మ. ఓయబ్బా ఏమైందిరా అయ్యా ఏంది అసలు లొల్లి? అగో వాయబ్బా కట్టెలు పట్టుకొని వస్తూనే ఉన్నారు యుద్ధానికి వచ్చినట్టు పాత సినిమాలల్లా. అరే రే పోలీసులేమో వీళ్ళ దగ్గర కట్టెలు గుంజుకొని ఆపుతున్నారు. ఏదో కారు ఉన్నది కదా ఆఫీసర్ వచ్చినట్టున్నాడు. ఆయనను కొట్టనికనే పోతున్నట్టు వీళ్ళంతా. వాయబ్బా గింతగానం జనం ఉన్నారు. అదంతా ఏడికాడికి లేపేస్తున్నారు కదా. అందరి చేతులలో కట్టెలున్నాయి. మా చూస్తే పోలీసులు కూడా బగ్గున్నారు. వాయబ్బా పోలీసులను కూడా నెగలనిస్తలేరు కదా. అసలు గీ లొల్లేంది ముందుగాల ముచ్చటే చెప్పంటారా? అయితే చెప్తే నూరి. గీ జనమేంది గాల చేతులలో కట్టెలేంది? అసలు జనాలు కట్టెలు ఎందుకు పడతారు? కొట్లాడకి ఎందుకు పోతారు? వాళ్ళ పని వాళ్ళు చూసుకోకుండా. వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు ఇక చూడుర్రి గీడ ఏమవుతుందో. అయితే గీ లొల్లెంతా ఏడ జరిగిందంటే జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ గ్రామం. అయితే ఈ లొల్లి ఇప్పటిది కాదంట. సంవత్సరం నుంచి కూడా దీని గురించి చర్చలు జరుగుతున్నాయంట. గాడ ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పేసి 1 ఇయర్ కింద కంపెనీ వాళ్ళు డిసైడ్ అయితే గప్పుడు రైతులు గిట్లనే ఆందోళనకు దిగిరంట. ఇక ప్రభుత్వం ఉండి ఆడున్న జనాలకు మస్తు అన్యాయం జరుగుతుంది, గా ఫ్యాక్టరీ ఫండ్లు అయితే ఆపేయరని చెప్పేసి ఆదేశాలు కూడా ఇచ్చిందంట. మళ్ళా ఏమైందో తెలియదు కానీ మళ్ళా తిరిగి గా కంపెనీ యాజమాన్యం అయితే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పేసి మళ్ళా పనులు షురు చేసేసరికి ఇక గాడ ఊర్లలున్న జనాలందరికీ తిక్కలేసి గిట్ల గుత్పలు పట్టుకొని లడాయికి వచ్చిర్రు. గా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించుకుంటా 10-12 గ్రామాల నుంచి జనాలు వచ్చైతే గాడ జరిగే ఏ పనులున్నాయో అన్నిటిని ఆపేసిర్రు. అయితే గీ ఇథనాల్ అనేది చాలా విషపూరితమైనది. గా దానివల్ల నష్టాలు కూడా చానుంటాయి. అందుకని చెప్పేసి జనాలు ఎక్కడ నెగలనీయకుండా ఈడ వెట్టనికే కుదరదని చెప్పేసి లడాయి తీయిర్రు. అయితే జనాలు నిమ్మలంగా ఉంటే రాత్రికి రాత్రి వచ్చి గిట్ల పనులు మొదలు పెట్టారట కంపెనీ వాళ్ళు. ఇక తెలుసుకున్నాక ఊర్లలో ఉన్న అన్నోళ్ళు అయితే గుత్పలు కట్టెలు రాడ్లు అన్నీ పట్టుకొచ్చి ఏడికాడికి వల కొట్టిర్రు. ఇక పోలీసులు వచ్చినా కానీ వాళ్ళ వశం కాలే ఆ పనికే. అయితే దీనికోసం కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి జనాలకు సపోర్ట్ చేస్తే గాలను కూడా అరెస్ట్ చేసిరంట పోలీసులు. అయితే గీ ఫ్యాక్టరీ అనేది చాలా విషపూరితమైనది. గీ దానివల్ల చుట్టూ ఉండే ప్రజలకైతే మస్తు నష్టం కలుగుతుంది. ఇక గా ఫ్యాక్టరీ ఎవరైతే పెడుతున్నారో గాళ్ళ సైడు అధికార యంత్రాంగం ఉండుడైతే చాలా బాధాకరం అని చెప్పేసి గాడున్న జనాలైతే అంటున్నారు. అసలు గా ఫ్యాక్టరీ పెట్టుడు వల్ల గాడున్న జనాలకి మస్తు నష్టం కలుగుతుంది. పంటలు కూడా సరిగా వండవు గా కాలుష్యానికి. గసొంటిది జనాల జీవితాల్ని నాశనం చేసే గీ కంపెనీని గీడెట్లా పెడతారు? పెడితే మేము చూసుకుంటూ ఊకుటామా ఇరుగా మరుగా దోముతామని చెప్పేసి జనాలైతే మస్తు గుస చేస్తున్నారాడా.